ఓం రామ్ మైకల్. సమిష్టితత్వం. సమాజంలో ప్రతి ఒక్కరూ సమిష్టితత్వపు స్పృహతో పనిచేసిన రోజే వ్యక్తిగతంగా కూడా సుసంపన్నం అవుతారు. అప్పుడే సమిష్టితత్వం అన్నది సౌభ్రాతృత్వంగా మారి బృందంలోని ప్రతి ఒక్కరూ ప్రక్కవారి సంక్షేమం కోసం పనిచేస్తూ సమైక్యతత్వంతో బృందం యొక్క అభివృద్ధి కోసం పాటుపడతారు. ఇలా సమాజ అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తులు మూడు రకాలుగా ఉంటారు. సామూహిక అభివృద్ధి అన్న స్పృహ లేకపోయినా సరే, ఎవ్వరికీ హాని తలపెట్టకుండా ఒంటరిగా తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్లు. సమైక్యతత్వంలోని లాభాలు తెలిసి కూడా తమకు ఇష్టం ఉంటేనే అందరితో కలిసి పనిచేసేవాళ్లు. వాళ్ళు అందరితో కలిసి పనిచేస్తూనే ఉంటారు కాని ఇతరుల పట్ల వారికి ఏ విధమైన ప్రేమ మరి ఆపేక్షలు ఉండవు. విశ్వసౌభరాతృత్వ భావనతో మరింత లోతుగా ఇతరులతో సమన్వయం చెందుతూ అందరి అభివృద్ధిలోనే నా అభివృద్ధి కూడా ఉంది అన్న సత్నాన్ని గుర్తించిన వాళ్లంతా కూడా ఆత్మ సంతృప్తితో జీవించే దివ్యజ్ఞాన ప్రకాశకులు.